ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉండేది ఆయన తీరు. అపోజిషన్లో అయినా అధికారంలో ఉన్నా తగ్గేదేలే అంటుండేవారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా తాను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా దూకుడు చూపించడం లేదట ఆ నేత. సైలెంట్గా పని చేసుకుంటూ పోతున్నారట. ప్రత్యర్థుల విమర్శలకు కూడా సాఫ్ట్గా శుతిమెత్తగా కౌంటర్ ఇస్తున్నారట. ఆయన తీరును చూసిన వారంతా మీరు మారిపోయారు సార్ అంటున్నారట. ఆ లీడర్ కూడా అదంతా అప్పుడండి, ఇప్పుడు మారిపోయాను అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట. ఇంతకు ఎవరా లీడర్? ఆయనలో అంతగా వచ్చిన మార్పేంటి? తన సహజ మనస్తత్వానికి భిన్నంగా చింతమనేని తీరు. దూకుడు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటూ బిజీ. చింతమనేని ప్రభాకర్ తీరులో మార్పు ఎందుకొచ్చినట్లు? రాజకీయ వారసురాలిగా కూతురును బరిలోకి దించబోతున్నారా? సైలెంట్గా ఉంటూ సాఫ్ట్గా పని కానిచ్చేయడం వెనుక ప్లాన్ ఏంటి? గోదావరి జిల్లాలో పక్కా పాపులర్ మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు చింతమనేని ప్రభాకర్. దూకుడుకు మారుపేరన్నట్టుగా ఉండేది ఆయన వ్యవహారశీలి. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. అలాంటి చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు రాముడు మంచి బాలుడు అన్నట్లుగా మారిపోయారని అంటున్నారు. అప్పటి దూకుడు లేదు, దురుసు ప్రవర్తన లేదు, మాటల్లో ఆ కటువుతనం ఆసలే లేదట. ఎంతో సాఫ్ట్గా అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఎవరినీ నొప్పించకుండా మీడియాలో కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారట చింతమనేని. దెందులూరు నుంచి చింతమనేని ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. తొలిసారి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో టీడీపీ ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉంది. ఇక 2014లో మరోసారి గెలిచారు. విభజన తరువాత ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చింది. కానీ ఆ టర్మ్ అంతా ఆయన వివాదాలలో ఉన్నారు. అంతేకాదు దందాలు వ్యవహారాలు అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన 2019 ఎన్నికల్లో ఓడారు. వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఫేస్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉండొచ్చారు. ఈ క్రమంలో ఆయన మరింతగా రాటుదేలినట్టు కనిపిస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గెలిచారు చింతమనేని. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. అయినా ఆయన ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదట. గతానికి ఇప్పటికీ ఆయన తీరు పూర్తిగా డిఫరెంట్ అంటున్నారు పబ్లిక్. నిత్యం ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతూ అందరితో బాగా ఉంటున్నారట. అభివృద్ధి మంత్రం జపిస్తున్నారట. వైసీపీ దెందులూరు ఇన్ఛార్జి అబ్బయ్య చౌదరి ఏకంగా అమెరికాలో మకాం పెట్టేయడంతో రాజకీయంగా చింతమనేనికి ఇంకా కలిసి వస్తోందట. తన రొటీన్ స్టైల్ కు భిన్నంగా వ్యవహరిస్తూ తనపై రాజకీయ విమర్శలు చేసేవారిని కూల్ గా ఖండిస్తూ నెమ్మదిగా వ్యవహరించడం చూస్తుంటే మీరు మారిపోయారు సార్ అంటున్నారట క్యాడర్. గతంలో చింతమనేని ప్రభాకర్ తన మాటకు ఎదురు చెబితే ఎదుటివారిపై విరుసుకుపడేవారు. మాట వినకపోతే తనదైన స్టైల్లో సమాధానం చెప్పేవారు. ఇప్పుడు దూకుడు తగ్గించుకుని వ్యూహాత్మక రాజకీయాలు చేయాలనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకుండా ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యర్థులను చట్ట ప్రకారం అడ్డుకుని వారికి రాజకీయ ఎదుగుదల లేకుండా కూల్ గా సక్కబెట్టేస్తున్నారట. 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరిస్తుండడం ఆసక్తిగా మారింది. అయితే తన కూతురును రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చే క్రమంలోనే చింతమనేని వ్యూహం మార్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కొల్లేరులో పర్యటించిన కేంద్ర సాధికారిక బృందం ముందు చింతమనేని ప్రభాకర్ తో పాటు ఆయన కుమార్తె సాయి నవ్యశ్రీ కొల్లేరు సమస్య, అక్కడ ప్రజల ఇబ్బందులను వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చింతమనేని కుమారుడు వయసులో చిన్నవాడు. దాంతో కూతురు నవ్యశ్రీని రాజకీయాల్లోకి తీసుకొస్తారా అన్న టాక్ వినిపిస్తోంది. ఆయన కూతురు ప్రజలతో మాట్లాడే తీరు, అధికారులకు సమస్యను వివరిస్తున్న పద్ధతి చూస్తుంటే చింతమనేని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తన కూతురును బరిలోకి దింపుతారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇలా చింతమనేని ప్రభాకర్ గా బిహేవ్ చేస్తుండడంతో తన కూతురు పొలిటికల్ ఎంట్రీపై చర్చించుకుంటున్నారు జనం. చింతమనేని ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో, ఆయన తీరు ఇలాగే ఉంటుందా లేదా అనేది చూడాలి మరి.